ఎందుకు భయం అండి? ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి? చంపేస్తాడు. వివేకానంద రెడ్డిని చంపినట్టు చంపేస్తాడు. ఏమవుతుంది? ఏమీ కాదు. ఎంతోమంది చచ్చిపోతాం, దానిలో మనం కూడా చచ్చిపోతాం అంతే. అంతమించి ఏముండదు అక్కడ. మనం చచ్చిపోతే భూమి ఆగిపోదు, లేదా ఏమీ జరగదు. ప్రజలకు ఏదో రోజు తెలుస్తుంది. నేను తెలిసింది అనుకున్నా, నేను చావుకు ఏ రోజు భయపడలేదండి. రాజశేఖర రెడ్డి కానీ చూసే వాళ్ళకి, ఇప్పుడు నేలాంటి వాడికి ఎవరికైనా చూసే వాళ్ళకి మీ వీడియోలు చూసిన తర్వాత అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు ఈయన ఇంత చాలా కసిగా మాట్లాడుతున్నారు గవర్నమెంట్ మీద, ఎందుకు అంత అగెనిస్ట్గా వస్తోంది, జగన్మోహన్ రెడ్డి నిజంగా అన్ని తప్పులు చేశాడా అన్న అనుమానం అయితే కలుగుతుంది కదా. అంటే జగన్మోహన్ రెడ్డి తప్పులు చేశాడా ఇప్పుడు అది పక్కన పెట్టండి. బట్ ఆ ఇంటెన్షన్ ఆఫ్ దట్ సబ్జెక్ట్, అంటే ఆ సబ్జెక్ట్ మీద మీరు మాట్లాడే తీరు కానీ, ఎదుటి వాళ్ళని ఇదిగో ఇది జరిగింది ఇక్కడ అని చెప్పి వాళ్ళకి వివరించే ప్రయత్నం కానీ, అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కంపారిటివ్లీ విత్. అంటే నేను చెప్పిన దానిలో ఏది అబద్ధం ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి నన్ను వదిలిపెట్టేవాడే కానే కాదు. ఒక్క అబద్ధం ఉన్నా అది కరెక్ట్. నేను ప్రాపర్గా నేను ఏది మాట్లాడినా, ఏ ఇన్ఫర్మేషన్ బయటికి తీసుకొచ్చినా నా టీం మొత్తం అది రివ్యూ చేసి, నాకు ఒక టీం ఉంది, ఆ టీం మొత్తం రివ్యూ చేస్తారు, దాని ఫ్యాక్ట్స్ అన్ని తెప్పించుకుంటాం. ఆ ఫ్యాక్ట్స్ అన్ని తెలిసిన తర్వాతనే నేను ఆ డిస్కషన్ గురించి మాట్లాడతా, టాపిక్ గురించి మాట్లాడతా. ఏదో అవలీలుగా జస్ట్ ఇట్లా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి లాగా గుడ్డగాల్సి మొహం మీద వేసి నువ్వు కడుక్కో అనే బ్యాచ్ కాదు మాది. వాస్తవాలతోనే మాట్లాడడం. నా టీం 13 మంది ఉంటారండి. 13 కేసులు పెట్టాడు కాబట్టి 13 మందిని పెట్టుకున్న టీంలో. ఆ నెంబర్ వచ్చిందని. సో ఎడిటర్స్ దగ్గర నుంచి కంటెంట్ రైటర్స్ దగ్గర నుంచి కంటెంట్ గ్యాదరింగ్ వరకు చూసుకొని, ఆ డ్యూ డెలిజెన్స్ చేసుకొని, ఏ నియోజకవర్గాల్లో ఏం అరాచకం జరిగింది, అది వాస్తవం కాదా, ఆ ఫ్యామిలీ ఏంటి, ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు జరిగింది, ఇది పొలిటికల్గా జరిగిందా లేకపోతే పర్సనల్గా వాళ్ళ ఫ్యామిలీగా జరిగిందా, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మాట్లాడతాం. ఈ రోజు వరకు నేను మాట్లాడిన సబ్జెక్ట్లో ఏ సబ్జెక్ట్ మీద కూడా వైసీపీ వాళ్ళు దాన్ని కండెమ్ చేయలేకపోయారు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో కూడా నేను మాట్లాడిన కంటెంట్ మీద నాతో ఫైట్ చేయలేక, ఇలాంటి ఎన్ఆర్ఐలు కొంతమంది అటు లండన్లో అటు పక్కన వైసీపీకి సంబంధించి అమెరికాలో కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది వాళ్ళు కూడా వ్యతిరేకించారు కదా, కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని ఏమైనా వ్యతిరేకించారా? ఏం లేదా? నేను చెప్పిన కంటెంట్ మీద ఏ రోజు కూడా లేదు నువ్వు చెప్పేది తప్పు, ఇది వాస్తవం ఎక్కడ పెట్టలా. నా మీద పర్సనల్ అటాక్ చేయడం మొదలుపెట్టారు తప్పితే, పోనీ నేను చెప్పింది తప్పు, వాస్తవం ఏంటో చెప్పండి అంటే వాస్తవం చెప్పరు. ఓకే, అర్థమైందా? మీరు వాస్తవం ఏంటో చెప్పండి ప్రజలకి. నేను చెప్పింది అబద్ధం జగన్మోహన్ రెడ్డి మీద, సరే మీరు వాస్తవం ఏంటో చెప్పండి. వాస్తవాలు చెప్పకుండా నా తల్లిని, నా ఇంట్లో వాళ్ళని, నా ఇంట్లో ఆడవాళ్ళని అందరిని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ, వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్లు చేస్తూ, నాటకాలు చేసి చిత్రహింసలు పెట్టే ప్రయత్నం చేశారు. ఎక్కడా వెనుకడగలేదు. ఖచ్చితంగా. ఎన్నాళ్ళు సాగింది ఈ రకమైన? చాలా, ఐ థింక్ 4 years నేను చాలా సఫర్ అయ్యా జగన్మోహన్ రెడ్డి వల్ల. 4 years సఫర్ అయ్యా నేను. ఖచ్చితంగా నా కుటుంబ సభ్యుల మీదే కాదు, తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళల మీద, జనసేన పార్టీలో ఉన్న మహిళల మీద ఎవడెవడైతే ఫేస్ మార్ఫింగ్లు చేసి, ఎవడెవడైతే బూతులు రాసి, ఎవడెవడైతే పిచ్చి పిచ్చి వేషాలు వేశారో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, వాళ్ళలో ఎవరిని వదిలిపెట్టను నేను. అందరి మీద గ్రౌండ్ వర్క్ చేస్తున్నా. అందరినీ లీగల్గా లాక్ చేసి, అందరినీ లీగల్ ఎంటిటీలో వాళ్ళకి శిక్షలు పడేలాగా తప్పకుండా చేస్తా. ఆ యాక్టివిటీ ఆల్రెడీ మొదలుపెట్టాము. కొంతమంది పరారీలు ఉన్నారు, కొంతమంది ఇల్లులు మారిపోయారు. వీళ్ళందరూ ఏమనుకుంటారు, ఇల్లులు మారిపోయారు, సిమ్ములు మార్చేశారు, ఇవన్నీ ఉంటాయి అనుకుంటున్నారు. ఏమీ లేదు, అన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఎప్పుడెప్పుడు ఏం పోస్టులు చేశారు అన్ని లింకులు అన్నీ కూడా మేము సేవ్ చేసి పెట్టాము, డాక్యుమెంటరీ చేసాము. ఆ డాక్యుమెంటరీ ప్రకారం ట్విట్టర్కి, ఫేస్బుక్కి అందరికీ ఆల్రెడీ కేసులు రాసి పంపించాము. ఆ ఎవిడెన్సెస్ రాగానే, ఆ యాక్టివిటీ అవ్వగానే వీళ్ళందరినీ లీగల్ ఎంటిటీలోకి తీసుకొచ్చి లీగల్గా ఫామ్ అయిపోయింది కదా మీకు. అవును, కావాల్సినట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేదు, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, పక్కా ప్రభుత్వం. అది రాబోయే రోజుల్లో అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నప్పుడు ఇంకా ఈ విషయాలు ఎందుకు పట్టించుకోకూడదండి. ఇట్లాంటి ఉన్మాదులను బతకనిస్తే రేపు ఇంకా సర్వనాశనం చేస్తారు. ఇలాంటి ఉన్మాదులకి సరైన సమాధానం చెప్పాలి. సరైన సమాధానం చెప్పకపోతే ఎట్లా? మా గవర్నమెంట్ వచ్చేసింది, వాళ్ళు చేసినవని మేము మర్చిపోతామంటే కుదరదు కదా. మా కార్యకర్తలు ఎంతమంది బలయ్యారు, మా కార్యకర్తలు ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది జైలుకి వెళ్ళారు, ఎంతమంది 3rd డిగ్రీలకు బలైపోయారు, ఎంతమంది ఇంట్లో ఉన్న మహిళలని వైసీపీ ఉన్మాదులు తిట్టారు, బూతులు తిట్టారు. మా నాయకులని, ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ అనితా గారిని ఎంత అసభ్యకరంగా వైసీపీ వాళ్ళు మాట్లాడారు. వాడు ఉంటాడు పిల్ల సజ్జల, వాడి పేరు సజ్జల రామకృష్ణ రెడ్డి కొడుకు. వాడు ఇష్టం వచ్చినట్టు ఒక మహిళా నాయకురాలను కూడా చూడకుండా ఇప్పుడున్న అనితా గారిని, అప్పుడు మహిళా అధ్యక్షురాలు ఆవిడ ఎంత బాడీ షేమ్ చేశాడు వాడు. పంచుమతి అనురాధ గారిని ఎంత నీచంగా మాట్లాడారు, మహిళలను ఎంత దారుణంగా చిత్రీకరించారు. వాళ్ళు ఎవ్వరిని వదలం.
డౌటే లేదు దానిలో. మేము వాళ్ళని ఈ రోజుకి కూడా ఏమీ జరగట్లేదు అని అనుకుంటున్నారు వాళ్ళు. మేము వీళ్ళని లీగల్గా లాక్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ ఎంత వర్క్ చేస్తున్నాం అనేది వీళ్ళకి అర్థం కావట్లా.